హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ సింధు. ఈరోజు మనం 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 4వ పాఠ్యాంశం ఏంటో చూడబోతున్నాం. అంతకంటే ముందు పిల్లలు ఈ చిత్రాన్ని చూడండి. చిత్రంలో ఏమి జరుగుతుందో చెప్పండి. చిత్రంలో ఒక అబ్బాయి నిద్రపోతూ కలలు కంటున్నాడు. మీకు కూడా ఇలా ఎప్పుడైనా కలలు వచ్చాయా? ఏ కలలు వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చెట్లకు రెక్కలు వచ్చి ఎగిరితే ఎలా ఉంటుందో చెప్పండి. చెట్లకు రెక్కలు వచ్చి ఎగురుతుంటే చూడడానికి ఎంతో గమ్మత్తుగా ఉంటుంది కదా. చెట్లు మనతో మాట్లాడితే ఏం చెబుతాయో చెప్పండి. పిల్లలు, చెట్లు మనతో మాట్లాడితే మేము మీకు పండ్లు, కలప మొదలైనవి ఇచ్చి సహాయం చేస్తున్నాం కదా, మమ్మల్ని నరకడం ఎందుకు, మమ్మల్ని దయచేసి నరకద్దండి అని చెబుతాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం ఒక చిన్నారి కళ గురించి. ప్రస్తుత పాఠ్యాంశం పేరు చిన్నారి కళ. మనందరికీ కళలు వస్తుంటాయి కదా, అలాగే ప్రజ్ఞకు కూడా కళ వచ్చింది. ఆ కళలో కనిపించిన కొన్ని వస్తువులు ప్రజ్ఞతో తమ గురించి చెప్పుకున్నాయి. వాటి మాటలు విన్న ప్రజ్ఞలో మార్పు వచ్చింది. ప్రజ్ఞకు కళలో ఏం కనిపించాయి, అవి ఏం చెప్పాయి? పాఠం చదివి తెలుసుకోండి. పిల్లలు, మనందరికీ కళలు వస్తుంటాయి కదా, అలాగే ప్రజ్ఞకు కూడా కళ వచ్చింది. ఆ కళలో కొన్ని వస్తువులు ప్రజ్ఞతో వాటి గురించి చెప్పుకున్నాయి. అవి చెప్పుకున్న తర్వాత వాటి మాటలు విని ప్రజ్ఞలో మార్పు వచ్చింది. మరి ఆ వస్తువులేంటి, అవి ఏం చెప్పాయి, ప్రజ్ఞలో ఏమి మార్పు వచ్చిందో తెలుసుకుందాం. ప్రజ్ఞకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు తనకు కొత్త పుస్తకాలు వచ్చాయి. వాటిని సర్దుకోవాలి. ప్రజ్ఞకు కథలంటే చాలా ఇష్టం. తన వద్ద బోలెడు కథల పుస్తకాలు కూడా ఉన్నాయి. కథల పుస్తకాలను, తన తరగతి పుస్తకాలను సర్దుకోవాలనుకుంది. ప్రజ్ఞకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు తనకు కొత్త పుస్తకాలు వచ్చాయి. కొత్త పుస్తకాలు రాగానే మనమందరం మన అలమారాలో సర్దుకుంటాం కదా, అలాగే ప్రజ్ఞ కూడా సర్దుకోవాలి అని అనుకుంది. ప్రజ్ఞకు కథలంటే చాలా ఇష్టం. తన దగ్గర బోలెడు అంటే చాలా కథల పుస్తకాలు కూడా ఉన్నాయి. కథల పుస్తకాలను, తన తరగతి పుస్తకాలను సర్దుకోవాలి అని అనుకుంది. ఎవరు? ప్రజ్ఞ. పుస్తకాల అలమరలో పైభాగం ఖాళీ చేయాలి. కానీ ఆ చోట అన్ని పాత కాగితపు సంచులు ధూళితో నిండి ఉన్నాయి. పుస్తకాల అలమరలో పైభాగం ఖాళీ చేయాలి. కొత్త పుస్తకాలు పెట్టుకోవాలి కదా, కాబట్టి ఆ పైభాగం ఖాళీ చేయాలి. కానీ అక్కడ పాత కాగితపు సంచులు ధూళి అంటే దుమ్ముతో నిండి ఉన్నాయి. ప్రజ్ఞ కాగితపు సంచులన్నీ తీసి చెత్తబుట్టలో పారేసింది. అలమర అంతా చక్కగా శుభ్రం చేసి పుస్తకాలను సర్దేసింది. ఆ పాత కాగితపు సంచులన్నీ తీసి చెత్తబుట్టలో పారేసి ఆ స్థలాన్ని చక్కగా శుభ్రం చేసి తన కొత్త పుస్తకాలను సర్దేసింది. అలసిపోయిన ప్రజ్ఞ చందమామ పుస్తకం తీసుకొని చదవడం మొదలుపెట్టింది. చదువుతూనే నిద్రలోకి జారుకుంది. అలమార సర్ది అలసిపోయి చందమామ పుస్తకం అంటే పిల్లలకి సంబంధించిన కథలున్న పుస్తకం. ఆ పుస్తకం చదువుతూనే నిద్రలోకి జారుకుంది. అంతలోనే ప్రజ్ఞ కళ్ళ ముందు ఒక చిత్రమైన సన్నివేశం కనిపించింది. తాను పారేసిన కాగితపు సంచులన్నీ గుంపుగా ఓ చోట చేరి గుసగుసలాడుకుంటున్నాయి. నిద్రలోకి జారుకోగానే నిద్రలో ఒక చిత్రమైన సన్నివేశం కనిపించింది. అంటే ఒక కళ వచ్చిందన్నమాట. ఆ కళలో తాను పారేసిన కాగితపు సంచులన్నీ ఓ చోట గుంపుగా చేరి గుసగుసలాడుకుంటున్నాయి. ప్రజ్ఞ శ్రద్ధగా వాటి మాటలను వినసాగింది. ప్రజ్ఞ ఆసక్తిగా, శ్రద్ధగా అవేం మాట్లాడుకుంటున్నాయో వింటోంది. ఏవి కాగితపు సంచులు ఏం మాట్లాడుకుంటున్నాయో వింటోంది. ఇప్పుడు మనల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందైతే ప్రజ్ఞ వాళ్ళ అమ్మా నాన్నలు మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టి మరీ వాడేవారు అంది ఓ సంచి. ఆ కాగితపు సంచులలో ఒక సంచి ఏమనిందంటే, ఇంతకు ముందైతే ప్రజ్ఞ వాళ్ళ అమ్మా నాన్నలు మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టి
వాడేవాళ్ళు. ఇప్పుడు మనల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని అనింది. ఇన్ని రోజులుగా మనం దుమ్ము పట్టి మూలిగాం. ఈరోజు ప్రజ్ఞ మనల్ని తీసింది. ఏం లాభం? తీసి నేరుగా చెత్తబుట్టలోకి విసిరేసింది అని మరో సంచి అంది. ఇంకొక సంచి ఏమనిందంటే, ఇన్ని రోజులుగా మనం దుమ్ము పట్టి మూలిగాం అంటే దుమ్ము పట్టిపోయింది, ధూళి దుమ్ము పట్టిపోయింది. ఈరోజు ప్రజ్ఞ మనల్ని తీసింది. ఏమో దుమ్ము దులిపేస్తుందేమో అనుకుంటే ఏం లాభం? తీసి నేరుగా చెత్తబుట్టలోకి విసిరేసింది అని అంది. ఇప్పుడంతా ప్లాస్టిక్ యుగమే బాబు. కాగితపు సంచులు ఎవరికి కావాలి? కుర్చీలు, బల్లలు, గిన్నెలు, డబ్బాలు అన్నీ ప్లాస్టిక్ మయమే. ఎటు చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్. చివరికి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే జెండాలు, ఫోటోలు సైతం బట్టతో చేసినవి కాక ప్లాస్టిక్వే కదా. అందరికీ ప్లాస్టిక్ పిచ్చే పట్టింది అంది మరో సంచి. ఇంకొక సంచి ఏమనిందంటే, ఇప్పుడంతా ప్లాస్టిక్ యుగమే బాబు అంటే ప్లాస్టిక్ని ఎక్కువగా వాడుతున్నారు. కాగితపు సంచులు ఎవరికి కావాలి? కుర్చీలు, బల్లలు, గిన్నెలు, డబ్బాలు అన్నీ ఎక్కడ చూసినా ఎటు చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్. చివరికి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే జెండాలు, ఫోటోలు ఇంతకుముందు బట్టతో చేసేవారు, ఇప్పుడు ప్లాస్టిక్వే. అందరికీ ప్లాస్టిక్ పిచ్చి పట్టింది అని అంది. ఈ మాటలు విన్న ప్రజ్ఞ కాగితపు సంచులతో ఇలా అంది. అవును మరి, ప్లాస్టిక్తో ఎన్నో లాభాలున్నాయి కాబట్టే అందరికీ ప్లాస్టిక్పై మోజు పెరిగింది. ప్లాస్టిక్ వస్తువులు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. మట్టి వస్తువుల్లా అవి త్వరగా పగిలిపోవు. అలాగే కాగితపు వస్తువుల్లా నీళ్లు తగలగానే చిరిగిపోవు. అంతేకాదు, ప్లాస్టిక్ వస్తువులు స్టీల్ వస్తువుల్లా ఎక్కువ ఖరీదు కూడా ఉండవు మరి. అవును మరి, ప్లాస్టిక్తో ఎన్నో లాభాలున్నాయి కాబట్టే అందరికీ ప్లాస్టిక్పై మోజు పెరిగింది అంటే ఇష్టం పెరిగింది. ప్లాస్టిక్ వస్తువులు వివిధ రంగుల్లో చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటాయి. మట్టి వస్తువులైతే త్వరగా పగిలిపోతాయి, ప్లాస్టిక్ వస్తువులైతే పగిలిపోవు. అదే కాగితపు సంచులు, కాగితపు వస్తువులు అనుకోండి, నీళ్లు తగలగానే చినిగిపోతాయి. ప్లాస్టిక్ వస్తువులు స్టీల్ వస్తువుల్లా ఖరీదు కూడా ఎక్కువ ఉండవు మరి. అందుకే అందరికీ ప్లాస్టిక్ అంటే మోజు. కానీ ప్లాస్టిక్ వల్ల ఎంతో నష్టం ఉంది, అది తెలుసా నీకు అని మరో కాగితపు సంచి ప్రజ్ఞతో అంది. ప్రజ్ఞతో మరో కాగితపు సంచి ఏమనింది? ప్లాస్టిక్ వల్ల ఎంతో నష్టం ఉంది, అది తెలుసా అని అనింది. తెలియదు అన్న ప్రజ్ఞతో కాగితపు సంచి ఇలా అంది. ప్రజ్ఞ తెలియదని చెప్పింది. అప్పుడు కాగితపు సంచి ఏమందంటే, విను మరి, కాగితపు సంచులు, మట్టి వస్తువులు, కర్ర వస్తువులు పాడైపోయినప్పుడు వాటిని పారేస్తారు కదా, అవి కొన్ని రోజుల తర్వాత కరిగి మట్టిలో కలిసిపోతాయి. కాగితపు సంచి ఏం చెప్తుందంటే, మట్టి వస్తువులు, కర్ర వస్తువులు పాడైపోయినప్పుడు పారేస్తారు కదా, అవి కొన్ని రోజుల తర్వాత కరిగి మట్టిలో కలిసిపోతాయి. కానీ ప్లాస్టిక్ వస్తువులను మట్టిలో పారేస్తే అవి మట్టిలో కలిసిపోవు సరికదా, మట్టి అంతా ప్లాస్టిక్ మయమవుతుంది. అర్థమవుతోందా పిల్లలు? మట్టి వస్తువులు కానీ కర్ర వస్తువులు కానీ మనం మట్టిలో పారేస్తే అవి మట్టితో కలిసిపోతాయి. కానీ ప్లాస్టిక్ వస్తువులు అలా మట్టిలో కలిసిపోవు. ప్లాస్టిక్ వస్తువులు మట్టినంతా కలుషితం చేస్తాయి. మట్టి అంతా కూడా ప్లాస్టిక్ మయమైపోతుంది. ప్లాస్టిక్ వస్తువులు, సంచులు ఎన్ని సంవత్సరాలైనా నశించకుండా భూమి పొరల్లో అలాగే ఉండిపోయి పంటలు పండకుండా చేస్తాయి. చూడండి పిల్లలు, ప్లాస్టిక్ వస్తువులు, పాలిథీన్ సంచులు, పాలిథీన్ కవర్లు మనం వాడుతాం కదా, అవి మనం పడేసినప్పుడు ఎన్ని సంవత్సరాలైనా కూడా భూమి పొరల్లో అలాగే ఉండిపోయి అవి నేలను కలుషితం చేస్తాయి, పంటలు పండకుండా చేస్తాయి. ఈ ప్లాస్టిక్ లేదా పాలిథీన్ సంచులు చెరువులు, కాలువలు, జలాశయాల్లో ఉండి కొన్ని సంవత్సరాల వరకు నీటిలో ఉన్న చేపలు, కప్పలు చనిపోయేటట్లు చేస్తున్నాయి. చూడండి పిల్లలు, మనం పారేసేటటువంటి ఈ ప్లాస్టిక్, పాలిథీన్ సంచులు చెరువులు, కాలువల్లో అయితే కొన్ని సంవత్సరాల వరకు కూడా నీటిలో ఉన్న చేపలు, ఎన్నో సంవత్సరాల నుండి నీటిలో బ్రతుకుతూ ఉన్న చేపలు, కప్పలు వీటిని చనిపోయేటట్లు చేస్తున్నాయి. కాలుష్య కారకాలు అవుతున్నాయి.
కాలుష్యానికి కారణమవుతున్నాయి. అలాగని వాటిని కాల్చేద్దామని అనుకుంటే కరిగిన ఆ ప్లాస్టిక్ నుండి విషవాయువులు విడుదలై జీవకోటికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది తెలుసా అంది కాగితపు సంచి. కాగితపు సంచి చెప్తోంది ఏమని, సరే నీరు కలుషితమైపోతోంది, భూమి కలుషితమైపోతోందని వాటిని కాల్చేద్దామని అనుకుంటే ఆ ప్లాస్టిక్ నుండి విషవాయువులు విడుదలై జీవకోటికి ప్రమాదం వాటిల్లుతోంది అని చెప్తోంది. అయితే సరే, ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తుంది, నష్టపరుస్తోంది అని నమ్ముదాం. కానీ మనం ప్లాస్టిక్ వాడడం మానేసి కాగితాన్నే వాడడం మొదలు పెడితే ఎంత కాగితమైనా సరిపోతుందా? అందుకు ఎన్నో చెట్లను నరికివేయాల్సి వస్తుంది కదా. దీనివల్ల పర్యావరణం నష్టపోదా చెప్పండి అని ప్రజ్ఞ ఎదురు ప్రశ్న వేసింది. ఏమని, సరే ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తుంది, నష్టపరుస్తుంది, సరే అని మనం ప్లాస్టిక్ వాడడం మానేసి కాగితాన్నే వాడామనుకోండి, ఎంత కాగితం అని వాడగలం? అందుకు కాగితం ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది. కాగితం తయారు చేయాలంటే ఎన్నో చెట్లను నరికివేయాల్సి వస్తుంది కదా. చెట్లను నరికివేయడం వల్ల పర్యావరణం నష్టపోదా చెప్పండి అని ప్రజ్ఞ ఎదురు ప్రశ్న వేసింది. పెద్ద కాగితపు సంచి ప్రజ్ఞకు నచ్చజెబుతూ ఇలా అంది, మన అవసరాలకు కావలసినంత వినియోగించుకోవడంలో తప్పు లేదు, కానీ అవసరాలకు మించి వృధా చేయడం సరికాదు. పెద్ద కాగితపు సంచి ప్రజ్ఞకు నచ్చజెప్తూ అంది, మనకి ఎంత అవసరమో అంత మాత్రమే వినియోగించుకోవడంలో తప్పు లేదు. మనం ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో వృధా చేస్తూ ఉంటాం, కానీ అవసరాలకు మించి వృధా చేయడం సరి అయిన పద్ధతి కాదు. గాంధీ గారు ప్రకృతి వనరుల గురించి, ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అన్నారు. గాంధీ గారు ప్రకృతి వనరుల గురించి ఏమన్నారంటే, అవి మనిషి అవసరాలకు కావలసినంతున్నాయి, కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు. కాబట్టి మనకి ఎంత అవసరమో అంతే వాడుకోవాలి, వృధా చేయకూడదు. మనం కాగితాన్ని కావలసినంత పద్ధతిగా పొదుపుగా వాడుకుంటే అనవసరంగా ఎక్కువ చెట్లను నరకాల్సిన పని కూడా ఉండదు. మనం కాగితాన్ని కావలసినంత పద్ధతిగా పొదుపుగా వాడుకుంటే అనవసరంగా ఎక్కువ చెట్లను నరకాల్సిన పని కూడా ఉండదు. మరో మాట ప్రజ్ఞ, ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటారనుకో చెట్లకు కొదువే ఉండదు కదా. నీకు గుర్తుందా? మరో మాట ప్రజ్ఞ అంటూ చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటారనుకో చెట్లకు కొదువే ఉండదు, చెట్లు తక్కువ అయ్యే ప్రసక్తే ఉండదు. నీకు గుర్తుందా, మన పక్కింటి ఋత్విక్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న సీను అందుకు గుర్తుగా అదే రోజు ఓ వేప మొక్కను నాటారు. నీకు గుర్తుందా, మన పక్కింటి ఋత్విక్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న సీను అబ్బాయి పుట్టాడని దానికి గుర్తుగా అదే రోజు ఓ వేప మొక్కను నాటారు. నువ్వు కూడా నీ ప్రతి పుట్టినరోజు నాడు ఓ మొక్క నాటినట్లయితే ఎంత బాగుంటుందో కదా, ఆలోచించు అని అంది. చూడండి, ప్రజ్ఞకు చెప్తోంది, నువ్వు కూడా నీ ప్రతి పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటినట్లయితే ఎంత బాగుంటుందో కదా. పిల్లలు మీరు కూడా ఆలోచించండి, మీ ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటారనుకోండి ఎంత బాగుంటుంది, పర్యావరణం బాగుపడుతుంది, మన మనసుకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి. అవును, నిజంగానే మంచి ఆలోచన, చాలా మంచి మాటలు చెప్పావు. ఇప్పుడే అఖిల్, మనోజ్ఞ, నిఖిల్, లిఖిత, నితీష్, శివ వాళ్ళందరికీ ఈ విషయం చెబుతా. మీ సలహా తప్పక పాటిస్తాం, తప్పక చెట్లను నాటుతాం అంది ప్రజ్ఞ. అప్పుడు ప్రజ్ఞ ఏమనిందంటే, అవును నిజంగానే మంచి ఆలోచన, చాలా మంచి మాటలు చెప్పావు. ఇప్పుడే అఖిల్, మనోజ్ఞ, నిఖిల్, లిఖిత, నితీష్, శివ వీళ్ళందరూ ప్రజ్ఞ స్నేహితులు. వీళ్ళందరికీ ఈ విషయం చెబుతా, మీ సలహాను తప్పకుండా పాటిస్తాము, తప్పకుండా చెట్లను నాటుతామని అనింది. ఎవరమ్మా? ప్రజ్ఞ. మరి అలాగని మాకు మాట ఇవ్వు అని ఓ చిన్న కాగితపు సంచి అనగానే ప్రజ్ఞ చిరునవ్వు నవ్వి, నేను నీకు మాట ఇస్తున్నాను, నేను మీకు మాట ఇస్తున్నాను, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితంతో తయారైన వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తాను అంది. చూడండి పిల్లలు, మీరు కూడా
మీకు మీరే మాట ఇచ్చుకోండి, లేకుంటే ప్రకృతికి, పర్యావరణానికి మాట ఇవ్వండి. ఏమని? ప్లాస్టిక్ని వీలైనంత తక్కువగా ఉపయోగించండి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి కాగితంతో తయారైన వస్తువులనే ఎక్కువగా ఉపయోగిస్తాను అని మీరు కూడా మీకు మీరు మాట ఇచ్చుకోండి, లేకుంటే పర్యావరణానికి మాట ఇవ్వండి. ఇక్కడ మాట ఇచ్చింది ఎవరు? ప్రజ్ఞ. ఇంతలో ప్రజ్ఞ, లేమ్మా తెల్లారింది అంటూ ప్రజ్ఞను వాళ్ళ అమ్మ నిద్ర లేపింది. అంతే, చూడండి, ఇంతలో ప్రజ్ఞను వాళ్ళ అమ్మ నిద్ర లేపింది. ప్రజ్ఞ, లేమ్మా తెల్లారింది అని. అంతే, ప్రజ్ఞ ఒక్క ఉదుటున లేచి గబగబా పక్క దిగింది. వెంటనే చెత్తబుట్ట వద్దకు వెళ్ళి చెత్తబుట్టలో పారేసిన కాగితపు సంచులన్నీ తీసి దుమ్ము దులిపి జాగ్రత్తగా అలమారాలో సర్దింది. అది చూసి వాళ్ళ అమ్మ చిరునవ్వు నవ్వింది. ప్రజ్ఞ ఒక్క ఉదుటున ఒక్కసారిగా గబగబా పక్క మీద నుంచి లేచి వెంటనే చెత్తబుట్ట వద్దకు వెళ్ళి చెత్తబుట్టలో తను పారేసింది కదా, అలమారా సర్దుతూ కాగితపు సంచులన్నీ పారేసింది కదా, వాటన్నింటినీ తీసి దుమ్ము దులిపి జాగ్రత్తగా అలమారాలో సర్దింది. అది చూసి వాళ్ళ అమ్మ చిరునవ్వు నవ్వింది, చిన్నగా నవ్వింది. చూడండి పిల్లలు, మనమందరం కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వనరులను కూడా ఎంత అవసరమో అంత మేరకే వాడుకోవాలి, వృధా చేయకూడదు. ఇదే మన పాఠంలో ప్రజ్ఞ అనే చిన్నారికి వచ్చిన కళ. వ్యాకరణ విభాగం తర్వాతి వీడియోలో చూద్దాం.